Hello guys, welcome back to my channel. Like, share and subscribe. Please support my channel. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము బంజారా హిల్స్లో ఉన్న పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. సో చూడండి, మనకి ఎంట్రీ అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడైతే గజస్తంభం అనమాట. ఇక్కడ అందరూ కాయిన్స్ పెడుతున్నారు. సో ఏదైనా కోరిక ఉంటే కాయిన్ అయితే నుంచుంటుందంట, లేదైతే కాయిన్ కింద పడిపోతుంది. మీలో ఎంతమందికి ఈ ప్రత్యేకత గురించి తెలుసో, ఈ గుడి టెంపుల్లో ఎంతమంది దీన్ని ట్రై చేశారో నాకైతే కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. చూసారు కదా, ఇది అయితే మళ్ళీ కాయిన్స్ని తిరిగి అక్కడ ఉన్న హుండీలలో అయితే వేసేస్తున్నారు. సో ఇది అయితే నాకు చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే ఇలాంటి చూడడం చాలా రేర్ అనమాట. ఎందుకంటే అన్ని టెంపుల్స్లో మనకైతే ఇలా అయితే ఉండవు. సో మెయిన్ టెంపుల్స్లో ఉంటాయి. చూడండి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు దీన్ని అయితే మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు. ఇదైతే చూడండి, ఇప్పుడైతే మనం గుడిలోకి అయితే ఎంట్రీ అవుతున్నాం అనమాట. సో స్టార్టింగ్ అయితే మేము రాగానే ఇక్కడ ఏంటో వెరైటీగా అనిపించేసరికి ఫస్ట్ అదే వీడియో అయితే షూట్ చేశాను. ఇప్పుడైతే చూడండి, మేమైతే ఎంట్రీ అవుతున్నాం. చూసారు కదా ఎంతమంది ఉన్నారో, ఎందుకంటే మేము ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళినాం. సో టెంపుల్ అయితే మనకి 1 o'clockకి అయితే టెంపుల్ మూసేస్తారు. సో అందుకే చాలామంది కంగారుగా ఫాస్ట్గా వెళ్తున్నారు అనమాట టెంపుల్లోకి. చూడండి, మేమైతే ఇలా గుడి చుట్టూ అయితే ఇలా ప్రదక్షిణాలు అయితే కంప్లీట్ చేసేసాం అనమాట ఫాస్ట్గా. ఎందుకంటే మాకు ఇప్పటికే 12 అయింది. 1 o'clock అయితే టెంపుల్ క్లోజ్ అనమాట. సో చూడండి, ఇక్కడ మనకి గుడి చుట్టూరా కూడా చాలా టెంపుల్స్ అయితే అంటే దేవుడి విగ్రహాలు అయితే మనకైతే ఉన్నాయన్నమాట. సో పూలతో అలంకరించి చాలా కలర్ఫుల్గా అనిపించింది. సో ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వస్తే టెంపుల్ అయితే మనకి ఫుల్ ఎంజాయ్మెంట్ అనేది ఉంటుంది. చూసారు కదా ఎంత పెద్ద లైన్, ఎంతమంది జనాలు ఉన్నారో. సో అందరూ క్యూ కట్టి ఇలా అయితే 1 by 1 పంపిస్తున్నారు అనమాట టెంపుల్లోకి. నాకైతే ఈ ఫీలింగ్ చాలా బాగుంది. చూసారు కదా, ఫుల్ ఎండ ఉందన్నమాట. మాకైతే కాళ్ళు కాలుతున్నాయి. అయినా పర్లేదు, దేవుడి దగ్గరికి కాబట్టి మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తూ వెళ్ళినాం అనమాట. చూసారు కదా ఎంతమంది హడావిడిగా. టెంపుల్ అయితే కలర్ఫుల్గా ఉంది, చాలా అంటే చాలా. ఇప్పుడైతే చూడండి, మనం ఎంట్రీలోకి అయితే మ్యాక్సిమం మనం వచ్చేస్తున్నాం అనమాట. సో ఇలా అయితే క్యూలో వెళ్తున్నారు అందరూ. ఇంకా మేము కూడా వాళ్ళతో పాటు ఇలా అందరం 1 by 1 వెళ్తున్నాము. చూడండి, ఇప్పటికే టైం అయితే మాకు 12:40 అయిందనమాట. సో చాలా హడావిడి అనిపించింది. బట్ ఓకే, ఇక్కడ టెంపుల్ అయితే క్లోజ్ అవుతుందని చాలా కంగారు పడినమాట. పర్లేదు, ఎందుకంటే ఇక్కడైతే ఇంకా ఒక 10 minutes 20 minutes టైం ఉంది కాబట్టి. ఫ్రెండ్స్ చూడండి, మేమైతే దేవుడిని క్లారిటీగా అయితే చూపించలేకపోయాం. ఎందుకంటే గుడిలోకి మనకైతే మొబైల్స్ అలో లేవన్నమాట. సో ఫొటోస్ కెమెరాస్ ఏమీ తీయొద్దని అక్కడ పోలీస్ వాళ్ళు అయితే ఇన్స్ట్రక్షన్స్ చేస్తారు మాకు. సో అలా అని చెప్పి మేమైతే మొబైల్ని జస్ట్ నార్మల్గా పెట్టి వీడియో అయితే తీసాము. బట్ దేవుడు అయితే క్లారిటీగా రాలేడు. ఇప్పుడైతే నెక్స్ట్ ఇక్కడ లంచ్ ప్రిపేర్ అనమాట. అంటే సో డైలీ వచ్చే భక్తులందరికీ ఇక్కడే గుడిలో అన్నదానం అయితే ఉంటుందన్నమాట. సో మేమైతే అక్కడికే స్టార్ట్ అయిపోయాము. చూసారు కదా, అక్కడైతే మనకి టికెట్ కూడా ఉంటుంది, అంటే టోకెన్ అనమాట. సో ఆ టోకెన్ అయితే తీసుకొని ఇదిగోండి ఇలా అయితే లైన్లో అయితే వెళ్తున్నాము. మనం తినడానికి వెళ్తున్నట్టయితే మాకైతే అనిపించలేదు. ఎందుకంటే ఇది అయితే తినడానికి కాకుండా తిన్న తర్వాత వాకింగ్ లాగా అనిపించింది. సో మనకి గుడి ఎంట్రీ నుంచి మొదలు పెడితే ఎగ్జిట్ వరకు ఇదైతే లైన్ అనమాట. బట్ పర్లేదు, ఫుల్గా టైంపాస్ చేస్తూ మేమైతే తినడానికి ఇలా క్యూలో అందరం వెళ్ళడం, ఇక్కడ టెంపుల్ మొత్తం అరౌండింగ్ మొత్తం చూసేసాం అనమాట. సో టెంపుల్ చుట్టుపక్కల మొత్తం మనకైతే ఫుల్గా కవర్ చేయొచ్చు. చూసారు కదా, అందరైతే చాలా ఎంజాయ్ చేస్తూ నవ్వుకుంటూ ఇలా టైంపాస్ చేస్తూ అయితే వెళ్తున్నారు. సో చూడండి ఇక్కడ కూడా మనకైతే క్యూ అనమాట. సో అలా ఒక్క ఆంటీ అయితే అక్కడ టోకెన్స్ అన్ని కలెక్ట్ చేసుకొని అందరినీ లోపలికి అయితే 1 by 1 పంపిస్తున్నారు. ఇప్పుడైతే మనం డైనింగ్ హాల్ దగ్గరికి ఎంట్రీ అయితే అయిపోయామన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత పెద్ద హాల్లో. నాకైతే ఇది చూసేసరికి కొద్దిగా టెన్షన్ భయం కూడా అయింది అంతమందిని చూసేసరికి. బట్ ఓకే, మన సిస్టర్స్ పెళ్ళిలో మనమైతే ఫంక్షన్ హాల్లో ఎలా ఉంటుందో ఫ్యామిలీతో సేమ్ అదే ఫీల్ ఇచ్చింది. సో ఇక్కడైతే హ్యాండ్ వాష్ అనమాట. చూడండి, మేమైతే హ్యాండ్ వాష్ చేసేసుకొని ఇది లోపలికైతే ఎంట్రీ చేసాము. ఇక్కడ అయితే డైనింగ్ హాల్ చూడంగానే నాకైతే దిమ్మ తిరిగిపోయింది అనమాట. ఎందుకంటే అక్కడ ఉన్న లైటింగ్స్ కానీ ఇదిగోండి, చైర్స్ కూడా మనకైతే స్టీల్వి ఉన్నాయన్నమాట. సో బెంచెస్కి చైర్స్ కూడా జాయింటింగ్ అయితే ఉన్నాయి. సో చూసారు కదా, ఇక్కడైతే అందరూ అయితే ఏదో పెళ్ళికి వచ్చినట్టే అందరూ మన అనే ఫ్యామిలీ అనే ఫీలింగ్తో ఉన్నారు. ఇక్కడైతే మనకి ఇస్తరాకులు వేసేసారు అనమాట. ఇది కూడా ఓల్డ్ కాలంలో మనకైతే ఇలాగే ఉంటుండే.
చూసారు కదా, వీటిని ఏదో ఆకులు అంటారు, నాకు నేమ్ తెలీదు. మీకైతే నేమ్ తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బట్ ఆకులు అక్కడ అందరిని చూసేసరికి అయితే అబ్బా ఫీలింగ్ అయితే ఓకే, మన ఓల్డ్ ఏజ్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది. చూడండి, సర్వ్ చేసే వాళ్ళు కూడా వచ్చేసారనమాట. ఇక్కడైతే మనకి పచ్చడి, క్యాబేజ్, సో ఎంత ఫాస్ట్గా వడ్డిస్తున్నారో చూడండి. వన్ బై వన్ వచ్చి మనకైతే ఇదైతే వెజిటేబుల్ బిర్యానీ అనమాట. సో మనకి అదైతే చట్నీ కూడా వేశారనమాట. ఫుల్ వేడిగా అండ్ ఫుల్ టేస్టీగా సూపర్గా ఉన్నాయన్నమాట. చూడండి, పాపడ్ కూడా వచ్చేసింది మనకైతే. అసలు ఎంత ఫాస్ట్గా అంతమందికి ఎలా వడ్డిస్తున్నారో నాకైతే అస్సలు అర్థం అవ్వలేదు. బట్ ఈ ఫీలింగ్ చాలా బాగుంది ఫ్రెండ్స్, ఎందుకంటే మన ఫ్యామిలీతో ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే అనిపించింది. మీరు కూడా ఈసారి టెంపుల్కి వస్తే పక్కా భోంచేసి వెళ్ళండి. అండ్ ఫుడ్ అయితే సూపర్ టేస్టీగా ఉంది. ఇంకా చాలా ఐటమ్స్ పెట్టారు చూడండి, హల్వా, వైట్ రైస్, సాంబార్, చూడండి ఇలా ఫుల్ వెరైటీస్ అండ్ కర్రీస్ కూడా చాలా పెట్టారు. బట్ మనమైతే వేస్ట్ చేయొద్దని చెప్పి మేమైతే కొంచెమే తినేసి ఇదిగోండి బయటికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ బయటికి రాగానే మనకి ఓల్డ్ జనరేషన్ కార్కి అయితే కనిపించింది. చూసారు కదా, నేను చెప్పాను కదా ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు మనం తినడానికి వెళ్ళినదనమాట గేట్. సో ఇక్కడైతే త్రిశూలం చూడండి, మేమైతే ఇంకా సన్సెట్ అని చెప్పి ఇదిగోండి ఇక్కడ మనకి ఎంట్రీ దగ్గరే త్రిశూలం ఉంటుంది. సో మేమైతే ఇంకా ఫొటోస్కి పోజెస్, సన్సెట్ అని ఇది అని అది అని ఫుల్గా టైంపాస్ చేసి మేమైతే బయటకు వచ్చేసాము తినేసి. ఇక్కడ చాలామంది ఫోటో షూట్ కూడా చేస్తున్నారు. ఇదైతే మనకి టెంపుల్ బయట అనమాట. సో ఎగ్జిట్ అనమాట. మేమైతే ఇప్పుడు చెప్పుల దగ్గరికి వెళ్తున్నాం అనమాట. సో చెప్పుల స్టాండ్ అయితే పెట్టినాం ఇందాక. చూడండి, టెంపుల్కి లెఫ్ట్ సైడ్ మనకైతే చెప్పుల స్టాండ్ ఉంటుంది. మనం ఇందాక లెఫ్ట్ నుంచి స్టార్ట్ అయితే రైట్ నుంచి బయటకు అయితే వచ్చామన్నమాట లంచ్ హాల్ నుండి. చూసారు కదా, ఇప్పుడైతే చెప్పుల స్టాండ్ దగ్గరకు అయితే వెళ్తున్నాము. సో టెంపుల్ అయితే మనకి క్లోజ్ అయిపోయింది ఆల్రెడీ, మనం తిని వచ్చేసరికి. మా దర్శనం అయితే చాలా సక్సెస్ఫుల్గా మంచిగా అయితే కంప్లీట్ అయింది. చూసారు కదా చెప్పుల స్టాండ్, ఇదిగోండి ఇక్కడే మేము చెప్పులు అయితే పెట్టినాము. సో ఇక్కడ కూడా ఒక నెంబర్ టోకెన్ లాగా ఇచ్చారు మనకైతే. ఇక్కడైతే టోకెన్ చూపిస్తే 10 రూపీస్ తీసుకొని మాకైతే 2 పర్సన్స్కి 10 రూపీస్ తీసుకున్నారు.